దేవుడు అంటున్నాడు సంతోషించండి. ప్రభువు కూడా సంతోషించాలని మనకు తెలియచేస్తున్నాడు. ఆకాశమందున్న దేవుడు మనల్ని చూసి ఏమవ్వాలంట? సంతోషించాలి. అరే, ఇన్ని బాధలు నా బిడ్డకు వచ్చాయే, ఇన్ని కష్టాలు నా బిడ్డకు వచ్చాయి, అయినా ఎలా సంతోషిస్తుంది? ఇన్ని శ్రమలు ఉన్నాయే, దేహంలో సరైన ఆరోగ్యం కూడా లేదే, అయినా నా సన్నిధిలోకి వచ్చి ఎలా సంతోషిస్తుంది? ఇంటి నిండా సమస్యలే ఉన్నాయే, అయినా నా సన్నిధిలోకి వచ్చి ఎలా సంతోషిస్తుంది అని ప్రభు మనల్ని చూసి సంతోషపడతాడంట. నా బిడ్డలు నన్ను విడిచిపెట్టలేదే, నా బిడ్డలు నన్ను మర్చిపోలేదే. ఆయన ఎదుర్కొనే మనలో ఈ లక్షణం ఉండాలి. గట్టిగా ఆమె చెప్పండి. రాజుగా ఆయన వస్తున్నప్పుడు ఆయన ఎదుర్కోవాలి. ఎదుర్కొనే ఉసూరమంట వెళ్ళి, అయ్యా వచ్చావా, నీకు దండం, నేను వెళ్తున్నాను దాడి అని చెప్పి వెళ్ళడం కాదు. ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళిన బహుగా సంతోషిస్తూ ఆయన్ని ఎదుర్కొనే వారిగా మనము మార్చబడదుము గాక. జకర్యా గ్రంథంలో మనం చదివాం కదా, సియోను నివాసులారా బహుగా ఈ రోజు నుంచి మీ నోట అధికమైన సంతోషము కలుగునుగాక, మీ నోట అధికమైన ఉల్లాసము కలుగునుగాక. మీ ఇంట్లో ప్రతిరోజు కూడా సియోను నివాసులు గంతులు వేసినట్లుగా, యెరూషలేము నివాసులు గంతులు వేసినట్లుగా సంతోష గానాల చేత మీరు నింపబడుదురుగాక.